తన హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి నేను అడుగుతున్నాను. ఈవెన్ నేను నర్సరీ దగ్గర అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు ఒకసారి ఈ రూమ్ లోకి వచ్చా. మొన్న ఫీజు గురించి ఒకటి మణి మేడం నాతో కొంచెం రాంగ్ గా మాట్లాడారు, ఆ విషయం మాట్లాడడానికి ఈ రూమ్ లోకి వచ్చా. మళ్ళీ ఇదే రావడం నేను నర్సరీ నుంచి ఇదే 3 సార్లు. మా పిల్ల ఈ రోజు చెప్పలేదు మాకు, మా పిల్ల అంత స్ట్రాంగ్, కానీ ఈ రోజు మా పిల్ల హెల్త్ బాగా. మా పిల్ల మెంటల్లీ షీ స్ట్రాంగ్, ఫిజికల్లీ షీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ షీ స్ట్రాంగ్, బట్ నౌ షీ ఫీలింగ్ సిక్ ఫర్ ఫిజికల్లీ. అండ్ మీరు చేసే ట్రీట్మెంట్ అంత తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు కూడా మీరు నాకు సంబంధం లేదంటున్నారు. మీరు ఇప్పుడు కూర్చోబెట్టడం వల్ల పిల్ల సఫర్ అయింది. సిక్ అయిన పిల్లని కింద కూర్చోబెట్టడం వల్ల పిల్ల సఫర్ అయింది. స్కూల్లో ఏడ్చింది అన్నా కూడా కనీసం మినిమం సెన్స్ లేదు. మేడం తీసుకెళ్ళిపోండి అన్నారు, అది కూడా కాదు. మేము సిక్ అయిన కాల్ చేశారు. ఇప్పుడు కూడా కింద ఉందా పైన ఉందా ఒకసారి నేను వీడియో తీసుకుంటాను రండి. పిల్ల కింద ఉందా పైన ఉందా? ఏడ్చింది కదా, క్లాస్ కి రండి ముందు. కింద ఉందా పైన ఉందా పిల్ల? నాకు ఒక్క మాట చెప్పండి. మరి ఏడ్చింది అన్నావు కదా, హ్యూమానిటీ ఏది నీకు? ఏడ్చినప్పుడు హ్యూమానిటీ ఏది నీకు? మరి నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటకు సమాధానం చెప్పమ్మా. అక్క నేను పైన క్లాస్ లో ఫోటో వీడియో తీసి వస్తాను రా. అమ్మా ఇంకా నొప్పి వస్తుందా? ఎక్కడ కూర్చోబెట్టారు తల్లి నిన్ను? రా ఒకసారి. అమ్మ పిల్ల ఇక్కడికి వచ్చి కింద కూర్చొని పట్టుకుని దొరుకుతుందమ్మా, బాగాలేదని. ఆవిడకున్న హ్యూమానిటీ అది, ఆవిడ మాట్లాడే గొప్ప తీరు అది. పద డీఈఓ కంప్లైంట్ రాసిస్తాను ముందు, పదమనమ్మా. ఏడ్చిందని ఆవిడే చెప్తున్నారు కదమ్మా, ఆవిడే చెప్పారు. ఇందా నుంచి రికార్డ్ అవుతుంది. పద, ఒక్క ఎవిడెన్స్ చాలు నాకు. I told I'll call and talk to your mother. But you didn't let her sit upside even though she's not feeling sick. She's feeling sick. ఆమెకి బాలేదని తెలిసి కూడా see what the thing is. Madam, నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు ఒక్క మాట నాకు పిల్ల ఏడ్చిందంటే ఇంకా కావాలంటావేంటమ్మా అడ్డగోలంగా? మాకు ఎట్లా తెలుస్తుంది మేడం? పిల్ల ఏడుస్తుంటే కూడా తీసుకొచ్చారు, మాకు ఎప్పుడు తెలుస్తుంది? అంత సివియారిటీ ఉంది బాలేదు అన్నప్పుడు కనీసం రమ్మన్నారని ఎవరు చెప్పారు? ఏమండి ఏమండి ఒక్క నిమిషం నేను చెప్పేది. ఇద్దరినే మాట్లాడడం అయితే నేను మాట్లాడగలను అని అర్థమైంది. ఇద్దరు కాదు, పనికి మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు. ఏమండి ఫోటోలు చెప్తున్నాడు. అరవకండి అసలు నువ్వెవరో కాదు, అరవకండి. ఒకసారి ఉండండి, చెప్తాను కదా. డిఓ గారికి కంప్లైంట్ చేస్తామండి త్రూ ఆన్లైన్. మార్నింగ్ పిలిపించారు, మాట్లాడతారు కదా, ఎవరు తప్పో పెద్దవాళ్ళు వాళ్ళే చెప్తారు కదా. చెప్పండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడికి కానీ ఈ రోజు జరిగిన దాడికి కానీ మీపై పోలీసులు కానీ కంప్లైంట్ ఇచ్చారా? 2 టౌన్కి నిన్న వెళ్ళామండి. 2 టౌన్కి వెళ్తే 2 టౌన్ సిఏ గారు పిల్లల్ని పిలవమంటే పిలిపించి మాట్లాడిచ్చా. ఆవిడేమో రాలేదండి. సిఏ గారితో కూడా ఫోన్ చేసిందంటండి. నేను అక్కడే ఉన్నాను. రమణ గారితో మాట్లాడాను. రమణ గారు నన్ను రేపు రమ్మన్నారు అని మైనర్ పిల్లని 2 గంటలు కూర్చోబెట్టిందండి అక్కడ. ఆవిడ మాత్రం రాలేదండి. ఆవిడకున్న పలుకుబడితో ఆవిడ రాకుండా మమ్మల్ని రప్పించిందండి. సరే అని పొద్దున్న వెళ్దాం అనుకుంటే ఇటు రమ్మన్నారు, డిఈవైఓ గారు అన్నారు. ఇటు వచ్చాము. ఎక్కడికి వచ్చినా కూడా ఆవిడ పెత్తందారితనమే అండి. ఆవిడకి గవర్నమెంట్ ఆవిడది అని చాలా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. ఆవిడ ఏం చేసినా సాగుద్ది అని. అంటే అధికారులు సపోర్ట్గా ఉన్నారంటారు అని ఆవిడే అంటుందండి. మాకు తెలియదండి ఉన్నారో లేదో. అధికారుల మీద మేము నిందలేయమండి. కానీ ఆవిడ ఏమంటుందంటే అధికారులు అందరూ నా వైపు ఉన్నారంటుంది. ఎందుకుంటారండి? న్యాయం వైపు ఉంటారా, అన్యాయం వైపు ఉంటారా అధికారులు? నాకు అదొకటి చెప్పండి. మా పిల్లకి అన్యాయం జరిగిందండి. మేము డిఈవైఓ గారిని కూడా ఎంక్వైరీ చేయండి. మేము అడిగింది ఏంటంటే, సార్ ఆవిడ చేసిన తప్ప అని తెలుసుకుని నేను పిల్లలకి డిసిప్లైన్ నేర్పించే ఉద్దేశంలో ఉన్నాను తప్ప వాళ్ళని మానసికంగా వేధించాలనే ధోరణి కాదు. ఇక నుంచి ఉన్నన్ని రోజులు మీ పిల్లల్ని శుభ్రంగా చూసుకుంటాను అని ఆవిడ అంటే మేము వెళ్ళిపోతాం సార్, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టనంటే అని చెప్పామండి లోపల.
బయటకు వచ్చేసరికి 50 మందిని వేసుకుని మా మీదకి వచ్చేసిందండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.